హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే మనకి సెకండ్ యూనిట్లో కంపల్సరీ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఏంటో చెప్పాను. దీనికి పార్ట్ 1 సాల్వ్ చేశాను, దట్ ఈస్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మీద. చూడండి అమ్మా, ఈ 12 క్వశ్చన్సే ఎప్పటికీ రిపీట్ అవుతున్నాయి అని చెప్పాను, రైట్? ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇది మనం సాల్వ్ చేసాము. d² + 4y = tan 2x. ఓకే, అండ్ మన రెగ్యులర్ వీడియోస్లో కూడా 3 అండ్ న్యూ ప్లేలిస్ట్లో కూడా ఒక 2, ఒక 5 అండ్ ఈ 12, ఈ మొత్తం చూసుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ అందులో నుంచే వస్తాయండి క్వశ్చన్స్. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ అండ్ కమెంట్ కంపల్సరీ. మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే నేను ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి అమ్మా, ఇది ఆల్రెడీ సాల్వ్ చేశాను. నౌ ద సెకండ్ వన్, దిస్ వన్, d²y/dx² + a²y = secant x. ఏం యూజ్ చేయమంటున్నాను ఇక్కడ? యూజ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. మనం ఇక్కడ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆల్ రెగ్యులేషన్స్ నుంచి. కావాలంటే దీనికి స్టార్టింగ్ వీడియో ఏంటి అండ్ అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు పాస్ యూనిట్ 2లో చెప్పాను. అండ్ దీనికి ముందు ఫస్ట్ ప్రాబ్లం ఒక వీడియో చేశాను, అది చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, వేరియేషన్ ఆఫ్ పారామీటర్ సిరీస్ అని. ఇప్పుడు వీలైతే ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. దిస్ ఈజ్ వాట్, d²y/dx² + a²y = secant ax. మీరు కనుక స్లో మోషన్లో అండ్ కొంచెం స్లోగా కావాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఇది చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అక్కడ వర్కింగ్ రూల్ ఏంటిది, ఎలా సాల్వ్ చేయాలని కూడా చెప్పండి బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అడిగినప్పుడు మీరు fd(y) = r అనే ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. ఏంటిది అది? dy/dx d²y/dx² + p(x) × dy/dx + q(x) = r(x) ఫార్మాట్. ఓకే, అదంతా మన వర్కింగ్ రూల్లో ఉంది. చూడండి, ఏం లేదండి, కి అవతల వైపు ఉన్నది ఇక్కడ r అవుతుంది నాకు. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ దీన్ని నేను d² y + a² y ఫాస్ట్గా చెప్తానండి. ax అవుతుంది, d² + a², ఇక్కడ y కామన్ తీస్తే ఫార్మాట్కి వస్తుంది. ఫస్ట్ నేను దీనికి ఎప్పుడైనా మనకు వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ఫస్ట్ మనం yc కనుక్కోవాలి, తర్వాత yp కనుక్కోవాలి. రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. ఫర్ దట్, వాట్ ఈస్ ద yc హియర్? yc రావాలంటే fd(y) = 0 చేస్తే యూ విల్ గెట్ ఆక్సిలరీ ఈక్వేషన్. అదంతా మీరు రాయండి డీటెయిల్డ్గా. అప్పుడు f of d అంటే ఏంటిది నాన్న? d² + a². దెన్ వాట్ అబౌట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్? f of m = 0, m² + a² = 0. From here, m² = -a², then m = (-a²), which is nothing but ±ai అవుతుంది. ఎందుకని? నెగటివ్లో నుంచి రూట్ కామన్ తీస్తే i అవుతుంది, ముందర ఏం లేదు కాబట్టి 0 అనుకోండి. ఇది ఏ ఫామ్లో ఉంది? α ± iβ, where α is 0, β is 1. If the roots are α ± iβ, then what is the complementary function? yc = e⁴ x × c1 cos βx + c2 sin βx. yc రాని వాళ్ళైతే మీకు పర్వాలేదు, ఓన్లీ ఇదే రూల్ మాత్రమే మనం యూజ్ చేస్తాము వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో, ఇది తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే yc e⁴ అంటే 0x, 0 అంటే 1 అవుతుంది. c1 cos బీట అంటే ఎంత నాన్న? a అంటే c1 cos ax + c2 sin ax. డన్. ఓకే, నౌ ఐ గాట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది నాకు. నౌ ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాలి అని అంటే పర్టికులర్ ఇంటిగ్రల్కి ఫామ్ ఏంటిది ఇక్కడ? yp = au + bv. అవునా? au + bv అండి. కానీ ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు రైట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్, యూ నీడ్ టు క్యాలిక్యులేట్ 2 values, that is a and b. a ఫార్ములా ఏమని చెప్పాను? a = -integral of
VRdx upon Wronskian, that is uv dash minus vu dash r. దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ VRdx by u into dv by dx minus v into du by dx, లేదా Wronskian of x, y అని రాయొచ్చు. అవునా అండి? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు u అంటే ఏంటి, v అంటే ఏంటి తెలియాలి. u ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇది ఏ ఫామ్ లో ఉంది, C1u C2v ఫామ్ లో ఉంటే C1 పక్కన ఉన్నటువంటి టర్మ్ ఆల్వేస్ మనకి u అవుతుంది, C2 పక్కన ఉన్నటువంటి టర్మ్ v అవుతుంది. చెప్పాను కదా, దిస్ ఈజ్ u అండ్ v. హియర్ ఫ్రమ్ హియర్ u ఈజ్ ఈక్వల్ టు cos ax అండ్ v ఈజ్ ఈక్వల్ టు sin ax. కొంచెం స్లోగా కావాలంటే ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, చూడండి. ఇప్పుడు నేను ఏ కనుక్కుంటాను, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v. v ఈజ్ నథింగ్ బట్ sin ax. ఓకే, r. వాట్ ఈజ్ అవర్ r? చూడండి, దిస్ ఈజ్ sin ax. వాట్ ఈజ్ అవర్ r? r ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వాలిటీకి అవతలు ఉన్నది r అవుతుంది. సెకండ్ ax ఈజ్ మై r. ఓకే, u is this and v is this, r is this. Now substitute, clear గా వ్రాయాలి మీరు ఇక్కడ, into secant ax divided by u. What is our u? Cos ax. v dash అంటే డెరివేటివ్ ఆఫ్ sin ఏమవుతుంది, అగైన్ cos ax అవుతుంది. ఓకే, మైనస్ v. వాట్ ఈస్ అవర్ v? sin ax. డెరివేటివ్ ఆఫ్ u అంటే cos కి డెరివేటివ్ ఏమవుతుంది, సైన్ అవుతుంది, మైనస్ సైన్ అవుతుంది. మైనస్ సైన్ ఏఎక్స్, మళ్ళీ ఏఎక్స్కి డెరివేటివ్ ఒక ఏ వస్తుంది, ఒక ఎక్స్ట్రా ఏమొస్తుంది ఇక్కడ నాకు, ఏ వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఏ వస్తుంది, రైట్? ఇక్కడ రాస్తాను. దీన్ని సింప్లిఫై ఇంటూ డిఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏ వాల్యూ ఎంత వస్తుంది అంటే, చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి అమ్మా, మనకి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నాను, స్లో మోషన్లో ఉన్న వీడియోలు చూడండి. సైన్ ఏఎక్స్, సెకండ్ ఏఎక్స్ నేను ఏమని రాయొచ్చండి, నాకు ఏమని తెలుసు, సెకండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 1/cos. అవునా? ఓకే, ఇప్పుడు డినామినేటర్లో ఏ, ఇది cos స్క్వేర్ ఏఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ సైన్ స్క్వేర్ ఏఎక్స్, అంటే ఏ కామన్ తీసేసి ఏమని రాయొచ్చు నేను, sin square ax plus cos square ax అని రాయొచ్చు. అవునా? we know that from our trigonometric inequalities this will become to 1. అవునా? ఇప్పుడు నేను sin by cos ని tan అని రాస్తాను. ఏమని రాస్తాను, tan ax upon a. టేక్ -1/a కామన్. ఇప్పుడు నేను ఇది ఏ ఫార్మాట్ లో ఉందంటే, ఇదేంటిదండి, సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్. ఎందుకు ఇలా రాసానంటే, ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒకవేళ కాస్ ఎక్స్ తీసుకుంటే దాని డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఓకే, ఈ మైనస్ ని ఇక్కడ రాస్తా. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ log mod f of x. అవునా? అదే రాస్తున్నాను, 1/a log mod f dash x, ఇది f of x కదా, log mod cos ax అండి. నౌ ఐ గాట్ a వాల్యూ ఆల్సో, దిస్ ఈజ్ మై a. ఓకే, a వచ్చింది కదా, ఫైండ్ b. ఇప్పుడు b ఎలాగనుకుంటాను, ఇక్కడే సాల్వ్ చేద్దాము, రబ్ చేస్తున్నాను చూడండి. b ఏంటిది ఫార్ములా, there is no minus here, integral of ur dx, ఇందాక vr కదా, uv dash minus vu dash. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా రాస్తాను, ఎగ్జామ్లో మాత్రం క్లియర్గా రాయండి. u అంటే ఏంటిది బెటా, cos ax. ఓకే, r అంటే ఏంటిది, r అంటే secant ax. ఓకే, డివైడెడ్ బై, ఓకే, దీని వాల్యూ ఇందాక కనుక్కున్నాను కదా, మళ్ళీ కనుక్కోండి ఎంత వచ్చింది నాకు. అప్పుడు కనుక్కుంటే ఏ వాల్యూ, ఏ వచ్చింది కదా, దిస్ ఇంటూ దిస్ సేమ్ వస్తుంది, ఇంటూ డిఎక్స్. చూడండి అమ్మ, కాస్ ఏఎక్స్ సెకండ్ అని నేను ఏమని రాయొచ్చు, 1/cos అని రాయొచ్చా,
ఓకే, దీస్ టూ గెట్ క్యాన్సిల్. అంటే రిమైనింగ్ ఏముంటుంది, 1/a ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత వస్తుంది, x వస్తుంది. అంటే వాట్ ఈజ్ అవర్ b వాల్యూ, b ఈజ్ నథింగ్ బట్ x/a. నౌ ఐ గాట్ b also. This is my b. Now I know a and b values. Then how to write the yp? ఇక్కడ రాస్తాను ఇప్పుడు yp. yp ఎలా రాస్తాను, yp is equal to au plus bv. a అంటే ఎంత, this 1/a log mod cos ax into u. What is our u, cos x. అంటే ముందు రాద్దాం పోనీ, ఓకే ఇంకో స్టెప్ లో రాద్దాం, cos ax. okay, don't multiply these two. This is logarithmic, this is trigonometric. okay, next au plus bv. what is our b, x/a. what is our v, sin ax. ఓకే, దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే yp ఈక్వల్ టు, ముందుకు రాయండి, cos ax log of mod cos ax upon a plus x/a sin ax. okay, this is my yp. then how to write the general solution? therefore y is equal to yc plus yp. కలిపేసి రాయండి, yc అంటే ఇది కదా, దిస్ ఇస్ మై yc ప్లస్ ఆఫ్ దిస్ ఇస్ మై yc. రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, ఒక్కసారి వినండి అమ్మా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లో ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం, క్లియర్ గా వినండి. ఇది సెకండ్ టెక్స్ట్ ఇది కూడా సాల్వ్ చేసాము. మరి థర్డ్ లోకి వచ్చేసరికి, థర్డ్ కి ఫస్ట్ కి ఏముంది, ఓన్లీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, tan x. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది. అంటే సింపుల్ గా మనకు అది ఎలా వస్తుంది అని అంటే చూడండి, నేను జస్ట్ చెప్తాను, అక్కడ నుంచి మీరు మళ్ళీ సేమ్ మన ఫస్ట్ ప్రాబ్లమ్ ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఓకే. ఎలా వస్తుంది, d² + 1 × y = tan x. ఈ ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ తెలుసు. ఇక్కడ d² = -1, d m² = -1, m ± i అవుతుంది. అంటే 0 ± i బీటా, బీటా అంటే 1. అవునా, ఇప్పుడు మీకు yc రాయొచ్చు, yp రాయొచ్చు. సేమ్ అక్కడ టాన్కి ఏదైతే ఫార్ములా యూజ్ చేశానో ఇక్కడ కూడా యూజ్ చేయండి, మీరు సాల్వ్ చేయండి. అది వాచ్ చేస్తూ విన్నాక సాల్వ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ 4th కూడా ఫస్ట్ సేమ్ అదే రిపీట్ అయింది. అండ్ ఇంకొకటి y" + y = secant x. అంటే ఏంటిదండి, y" + y అంటే ఏంటిది, d²y/dx² + y = secant x. అంటే d² + 1 రాసేసి y కామన్ తీయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఒక d²y వస్తుంది, ఇక్కడ y వస్తుంది, కామన్ తీసాను. సేమ్ లైక్ ఇందాకటి ప్రాబ్లం లానే వచ్చింది. ఇందాక d² + a² ఉంది, అప్పుడు d² అంటే ± a వచ్చింది. ఇక్కడ d² అంటే ± i వస్తుంది. బట్ secant x, ఇక్కడ secant ax. అర్థమైంది కదా, secant ax ప్లేస్ లో secant x సబ్స్టిట్యూట్ చేసి ఇది సాల్వ్ చేయండి. ఓకే, 5 వరకు డన్. అండ్ 7th దెన్ అగైన్ ఫస్ట్ ప్రాబ్లమే రిపీట్ అయింది. ఓకే, అండ్ సారీ 6th ఫస్ట్ ప్రాబ్లమే రిపీట్ అయింది, ఇది కూడా చేయగలం. నెక్స్ట్ ఇప్పుడు 7th ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. ఓకేనా, ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. ఓకే, 7th వన్ వచ్చేసి మనకి ఏంటి చెప్పండి. 7th క్వశ్చన్, d² - 2d of y = e⁻x sin x. ఎప్పుడైనా ఎగ్జామ్లో క్లియర్గా రాయండి మీరు. ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది అని అంటే d²y/dx² + p(x) × dy/dx + q(x) = r. r of x or r యాక్చువల్గా వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో. అంటే dy/dx కోఎఫిషియంట్ p అవుతుంది. అంటే p = ఇక్కడ -2. q ఉందా అండి, q అనేది లేదు, 0. మరి r ఏంటిది, r = e⁻x × sin x. ఓకే, మీకు కంపల్సరీ మెన్షన్ చేస్తారు వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని. లేదు సెకండ్ యూనిట్లో మెన్షన్ చేయకుండా ఇలా అడిగారంటే మనం e⁻x × v రూల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా రాసిన తర్వాత మనకేమని తెలుసు, ఫస్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. అంటే ఈక్వల్ టు
0 లేదు ఇది కదా ఎఫ్ ఆఫ్ డి. నేను ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఏమని రాస్తాను, డి ప్లేస్లో ఎం అంటే ఎం స్క్వేర్ మైనస్ 2m ఈక్వల్ టు 0. ఎం కామన్ తీసేస్తే ఎం మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే రూట్స్ ఏమొచ్చినాయి, ఎం ఈక్వల్ టు 0 ఎం ఈక్వల్ టు 2 వచ్చినాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే మన ఫార్ములా c1 e to the power of m1x ప్లస్ c2 e to the power of m2x అంతే కదా. ఒకవేళ రిపీట్ అయితే c1 ఏమని రాస్తాం, c1 ప్లస్ c2 x ఇంటూ e పవర్ mx. కావాలంటే వైసీ వైపీలో చూసుకోండి, అక్కడ క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, m1 అంటే ఇది కానీ యువర్ విష్. దేర్ ఫోర్ దీని నుంచి నాకు వైసీ ఏమొస్తుంది చెప్పండి బెటర్, e to the power of 0x అంటే 1 అవుతుంది, ప్లస్ c2 e to the power of 2x. ఓకే, దిస్ ఈజ్ మై వైసీ. వైసీ నుంచి నాకు వైసీ ఏ ఫార్మాట్లో ఉంది, c1 u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 v ఆఫ్ ఎక్స్ అనుకుంటే u అంటే c1 కోఫిషియంట్, u ఈజ్ 1 అండ్ v అంటే c2 కోఫిషియంట్, దట్ ఈస్ e to the power of 2x. సరే వచ్చింది. ఇప్పుడు నేను ఏ బి కనుక్కోవాలి. వాట్ ఈస్ హౌ టు ఫైండ్ ఏ తెలుసు కదా మన ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటీగ్రల్ ఆఫ్ vr dx by Wronskian uv dash minus vu dash. ఓకే, కొంచెం ఫాస్ట్గా చేయండి. r అంటే ఏంటిది నాన్న, e పవర్ x ఇంటూ సైన్ ఎక్స్, u వాట్ ఈజ్ అవర్ u 1, v డాష్ అంటే e to the power of 2x యొక్క డెరివేటివ్. ఫస్ట్ ఇంటి 1 e to the power of 2x డెరివేటివ్, e to the power of nx డెరివేటివ్ n e పవర్ nx అవునా, అంటే 2 e to the power of 2x అవుతుంది. తర్వాత మైనస్ v, వాట్ ఈజ్ అవర్ v, v ఈజ్ e to the power of 2x, u డాష్కి డెరివేటివ్ ఎంత వస్తుంది నాకు ఇక్కడ 0 వస్తుంది. ఓకే, అంటే నాకు ఇక్కడ ఏమొస్తుందో చెప్పండి, ఇంటూ డిఎక్స్ కదా. ఇది ఎలా ఉంది నాకు ఇక్కడ చూడండి, మైనస్ ఇంటీగ్రల్ ఆఫ్ e to the power of x sin x by 2e to the power of 2x. మేడం ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది అని అంటే మీ అందరికి అర్థం కావడానికి చూడండి నాన్న, దీన్ని నేను ఏమని రాయొచ్చు అని అంటే ఇంకొకటి వి రాశాను, వి రాయలేదండి, ఇంకా ఓన్లీ ఆర్ ఒక్కటే రాశాను ఇక్కడ. మరి వి ఎక్కడ పోయింది, ఇక్కడ ఉంది, వి ఉంది కదా దాన్ని రాస్తున్నా. వి అంటే ఎంత, e to the power of 2x. ఓకే, వి అంటే ఎంత, e to the power of 2x. ఓకే, అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. డన్. అప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ రాస్తున్నా, మీరు ఎగ్జామ్లో ప్రాపర్గా రాయండి, బోర్డులో ప్లేస్ లేదు కాబట్టి అలా రాస్తున్నా. ఏమొస్తుంది ఏ వాల్యూ, మైనస్ ఇంటిగ్రల్, ఇది క్యాన్సిల్ అయింది, ఏం మిగులుతుంది, -1/2 కామన్ తీసేస్తే e పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీకు ఫార్ములా రావాలి, ఏంటిది అది, integral of e power ax into sin bx is e power ax by a square plus b square into a sin bx minus b cos bx. This is my principle. Okay, ఇది నా ప్రిన్సిపల్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, ఏ అంటే ఎంత ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఈ ఏ అంటే ఇక్కడ 1, బి అంటే ఎంత, బి ఈజ్ ఆల్సో 1. ఇప్పుడు రాయండి, ఎందుకని e పవర్ ax సైన్ 1x. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే -1/2 ఏమవుతుంది చెప్పండి, e పవర్ ax అంటే ఈ x బై a స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్, ఏ అంటే 1 ఇంటూ సైన్ bx, b అంటే 1 కదా సైన్ x, 1 ఇంటూ కాస్ bx, b అంటే 1 కదా cos x. ఓకే, నౌ ఐ గాట్ దిస్ వన్. ఇక్కడ 2 అవుతుంది 4, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఇది 2 కదా, 2 2 4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. గాట్ ఇట్. నౌ ఐ గాట్ ఏ ఆల్సో. నౌ ఫైండ్ బి వాల్యూ. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. బి వాల్యూకి ఫార్ములా ఏంటిది, బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ur dx by Wronskian uv dash minus vu dash, right? Now what is our u? U is nothing but 1 into what is our r?
ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఇది ఇందాక చేస్తే నాకు ర్యాన్ స్క్రీన్ ఎంత వచ్చిందండి? ఇక్కడ రబ్ చేసాం కదా. ఓకే, మళ్ళీ రాద్దాం. యు ఈజ్ 1, వి డాష్ అంటే దీని డెరివేటివ్ 2e⁻²x మైనస్ వి e⁻²x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u 0 అంటే ఇది 0 అవుతుంది, 2e⁻²x వస్తుంది, రైట్? అది ఒకటే ఉంచేసుకుంటా. ఓకే, ఈజ్ దేర్ ఎనీథింగ్ క్యాన్సిల్ హియర్? చేయొచ్చు. 1/2 కామన్ తీసేస్తే e⁻²x నేనేమని రాస్తాను చూడండి, రబ్ చేసి రాస్తున్నా ఇక్కడే. e⁻x ఇంటూ e⁻x 2 కామన్ తీస్తే అంటే e⁻²x కదా, రైట్? బేసెస్ని సపరేట్ చేశాను, రైట్? 1 బేస్ యాడ్ ద పవర్స్ మళ్ళీ 2x అవుతుంది, రైట్? అప్పుడు ఒక ఈ పవర్ క్యాన్సిల్, sin x బై e⁻x dx. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ ఏం ప్రిన్సిపల్ అప్లై చేయాలి అంటే సేమ్ లైక్ ఇదే ప్రిన్సిపల్ అప్లై చేస్తాను. ఎలా అంటే చూడండి నాన్న, కనిపిస్తుందా? నేను కింద ఇక్కడి వరకు రాస్తున్నాను కదా, ఇస్ ఇట్ క్లియర్? చూడండి ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ నాకు. దీన్ని పైకి తీసుకెళ్తే 1/2 ఇంటూ e⁻x ఇంటూ sin x dx ఇదే ఫామ్ లోకి వచ్చింది కదా, బట్ a అంటే -1, b అంటే 1. నౌ పుట్ ద వాల్యూ హియర్. therefore b is equal to 1/2 ఇంటిగ్రల్ తీసేసి రాస్తున్నా e⁻ ax అంటే e⁻x బై -1² ప్లస్ 1² a అంటే -1 sin bx అంటే x మైనస్ ఆఫ్ -1 cos bx అంటే cos x. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి b వాల్యూ చూడండి అమ్మా, ఇది 1 1 ఇది 2 అవుతుంది, రైట్? 1² 1² అంటే 2 2 ఇది 4 అవుతుంది, అంటే e⁻⁻x/4 ఇక్కడ మైనస్ sin x ప్లస్ cos x అంటే cos x ని ముందుకు రాయండి, నెగిటివ్ టర్మ్ ని తర్వాత రాయండి. డన్ డన్, దిస్ ఇస్ మై b. ఇప్పుడు ఫైనల్ గా నేను జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాను అని అంటే y is equal to what is the general solution? ఫస్ట్ yp రాయాలి. yp అంటే ఏంటిది? au ప్లస్ bv. a అంటే ఏంటిది? ఏమొచ్చింది నాకు? e⁻x/4 ఇంటూ sin x మైనస్ cos x ఇది a ఇంటూ u అంటే 1 కదా, ప్లస్ b అంటే ఈ మొత్తం b కదా, e⁻x/4 cos x మైనస్ sin x ఇంటూ ఏముండాలి? v అంటే e⁻²x. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది yp. చూడండి అమ్మ, కొంచెం ఓపికతో రాయండి. e⁻x/4 ఇంటూ sin x ఒక టర్మ్ ప్రోడక్ట్ చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻x/4 ఇంటూ cos x ఇంకొక టర్మ్, ఎనీథింగ్? ఓకే, ఏదైనా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయా మనకి ఇక్కడ? చూడండి ఒక్కసారి. bv minus 1/2. ఓకే, ఒక్కసారి సాల్వ్ చేద్దాం, పర్లేదు. ఇక్కడ అంటే 1 ఉంది, ఇక్కడ ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి మనకు రెడ్యూస్ అవుతుంది. ఇది -x కదా, మర్చిపోవద్దు. ఇది మైనస్ ప్లస్ అయింది నాన్న. ఇప్పుడు దీంతో ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తే ఎట్ ఏ టైం దీంతో కూడా ప్రోడక్ట్ చేస్తున్నా. ఓకే, ఏంటిది? e⁻2x తోని, అంటే e⁻−x e⁻2x ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? e⁻2x - x అంటే e⁻x వస్తుంది. ఓకే, బేసెస్ పవర్స్ యాడ్ చేస్తే అంటే ప్లస్ e⁻x/4 ఇంటూ cos x. అర్థమైంది కదా? e⁻−x/4 ఇంటూ దిస్ సైన్ అండ్ ఇంటూ e⁻2x. ఈ ఒకటే బేస్గా రాసి 2x - x అంటే e⁻x వస్తుంది. ఓకే, అప్పుడు అది ఎంత వస్తుంది? మైనస్ e⁻x/4 sin x. చూడండి నాన్న, ఏమైనా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ?
ఇదో ఏవి క్యాన్సిల్ అవ్వట్లేదా? ఓకే, ఈ పవర్ ఓకే మైనస్ మైనస్ ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది, ఇది అగైన్ ఎంత అయింది? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్సా? ఓకే, ఒక్కసారి వాల్యూస్ చెక్ చేద్దాము. ఒకటే రావాలి, ఎక్కడన్నా సైన్ మిస్ అయిందా? ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు బి ఫైండ్ అవుట్ చేసినప్పుడు చూడండి, బిలో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1/2, 1/2 ఇందాక ఆల్రెడీ 1/2, అది ఎంత వస్తుంది మనకి? 1/4 వస్తుంది. బట్ ఏ అంటే ఏంటిది? -1 కాస్ సైన్ బిఎక్స్, సైన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఆఫ్ బి, బి అంటే ఏంటిది మనకి? 1 ఇంటూ కాస్ బిఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. బట్ ఈ హోల్ మైనస్ నేను ఇలా సింప్లిఫై అయింది కదా, హోల్ మైనస్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది. అవునా? ఇక్కడ మిస్ అయింది, హోల్ మైనస్ ఇక్కడ కామన్ తీసాను అంటే ఇది మైనస్. ఓకే, ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ ఇది ప్లస్ కదా, మైనస్ హోల్ మైనస్ కామన్ తీస్తే లేదు, ఇది మైనస్ అవుతుంది, హోల్ మైనస్ కామన్ అవుతుంది. అవునా? ఇది మైనస్ అవుతుంది, రెండు ప్లస్లు కదా, ఇది మైనస్, ఇది కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు నాకేమొస్తుంది అని అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, చిన్న సైన్ మిస్టేక్, ఇవి మాత్రమే మిగులుతాయి. వైపీ ఈజ్ ఈక్వల్ టు -2e⁻x/4 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, అంటే 2 1s are 2 2s are cancel, therefore y is equal to -e⁻x sin x/4, yp అంటే చూసారా, ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే, ప్లీజ్ ఎవరు మిస్ చేయొద్దు. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అంటే ఏంటిది? y is equal to yc plus yp. yc అంటే ఎంత వచ్చింది నాకు? c1 plus c2 e⁻2x. yp అంటే ఎంత వచ్చింది? -e⁻x sin x/4. Now this is my final general solution. Done. ఆ ప్రాబ్లం తర్వాత ఓకే నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏది ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉన్న దాంట్లో మనం రిపీట్ అయినాయి అవన్నీ సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి. ప్రాక్టీస్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. ఈ ఒక్క వీడియో చాలు మీరు వేరియేషన్ ఆఫ్ పారామీటర్ చేయడానికి. ఓకే, ఇది అయిపోయింది. tan x అంటే ఈ థర్డ్ ప్రాబ్లం లానే ఇది కూడా అయిపోయింది. అండ్ 10th కూడా సేమ్ అండి. 9th సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 9th సాల్వ్ చేద్దాం. నోట్ చేయండి. చూడండి అమ్మా, వీడియో లెంత్ అవుతుందని కాదు, ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9th ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఏమని ఇచ్చారండి? d²y/dx² - y is equal to 2/1 + e⁻x. తెలుసు కదా, దీన్ని ఎలా రాయొచ్చు? d² - 1 of y. ఎందుకని ఇది d² అని రాస్తాం, d²y - y అంటాం. y కామన్ తీస్తే d² - y is equal to this. ఇక్కడ r తెలిస్తే చాలు మీకు. ఇయర్ r is equal to కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా, ఎగ్జామ్లో క్లియర్గా చేయండి, వీడియో లెంతీ అవుతుందని. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే m² - 1 = 0, m² is equal to 1, m is equal to +or -1. -1 అంటే +or- i వస్తుంది, +1 కాబట్టి +or-1. ఓకే, అంటే m is equal to ఏంటిది అన్నట్టు? +1 ఒకటి, -1 ఒకటి. దెన్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. అంటే c1 e⁻m1x + c2 e⁻m2x. ఓకే, డన్. అంటే ఏమొస్తుంది నాకు? yc is equal to c1 e⁻x ఒకటి 1x plus c2 e⁻−x. This is my complementary function. Now I got the complementary function. ఈ complementary function ఏ ఫామ్ లో ఉంది? c1u plus c2v ఫామ్, రైట్? అంటే u అంటే e⁻x, v అంటే this. అంటే ఇక్కడ u అంటే ఏంటిది? e⁻x, v అంటే ఏంటిది? e⁻−x. మేడం నేను -1ని m1 అనుకొని ముందు రాయొచ్చా? అప్పుడు నాకు uv ఫంక్షన్ చేంజ్ అవుతుందంటే నో నీడ్ టు వరీ, ఎందుకంటే బోత్ ఆర్ e⁻x, e⁻−x ఉంటుంది. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది?
vr dx by Wrant screen uv dash minus vu dash or u into dv by dx plus v into du by dx. అవునా? r అంటే ఏంటిది 2 upon ఓకే r అంటే 2 upon 1 plus e power x by uv dash వీలైతే ఇక్కడ చేయండి u అంటే ఏంటిది లేదు ఇక్కడ చేద్దాం బట్ u డెరివేటివ్ ఆఫ్ v డాష్ దీనికి డెరివేటివ్ e టు ది పవర్ ఆఫ్ nx ఏమవుతుంది n e పవర్ x మైనస్ ఉంది కాబట్టి మైనస్ e పవర్ మైనస్ x వస్తుంది మైనస్ ఆఫ్ v e పవర్ మైనస్ x ఇంటూ u డాష్ అంటే మళ్ళీ e పవర్ x వస్తుంది ఓకే ఇంటూ dx. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొస్తుందంటే 2/1 ప్లస్ e పవర్ x. ఇది ఎంతంటే మైనస్ కామన్ తీస్తే e పవర్ 0 ఓకే ఇక్కడ మైనస్ ఉంది కదా దీన్ని ఎట్లా రాస్తానంటే చూడండి మైనస్ e పవర్ x e పవర్ మైనస్ x ఒకటి మైనస్ e పవర్ x e పవర్ మైనస్ x అంటే రైట్ వన్ బేస్ యాడ్ ద పవర్స్ ఇది మైనస్ ఓకే x మైనస్ x మైనస్ x అంటే మైనస్ e పవర్ 0 మైనస్ e పవర్ 0 e పవర్ 0 అంటే 1 కదా ఇది కూడా 1 అంటే -2 వస్తుంది ఎంత వస్తుంది -2 వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఈ విధంగా సింప్లిఫై చేయండి. ఇది సింప్లిఫై చేస్తే నాకు -2 వస్తుంది ఇంటూ డిఎక్స్. ఇది 2 అంటే 2/1 కదా పైకి తీసుకెళ్తే 1/2 అవుతుంది కదా పైకి తీసుకెళ్తే ఏమవుతుంది నాకు 1/2 ఈ మైనస్ మైనస్ క్యాన్సల్ 2 క్యాన్సల్ అంతేనా అంటే నాకు ఏముంది ఇక్కడ ఏముందండి ఒకటి మిస్ అయింది ఇక్కడ ఇది ఆర్ రాసిండ్రు మరి వి ఎవరు రాస్తారు నేనే కదా విఆర్ కదా వి అంటే ఏంటిది ఈ పవర్ మైనస్ ఎక్స్ అని మిస్ చేసినాం ఇక్కడ ఓకే ఇదంతా క్యాన్సిల్ అయినాక ఈ పవర్ మైనస్ ఎక్స్ కూడా ఉంది కదా ఏముంటుంది అంటే ఇది క్యాన్సిల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఈ 2 కూడా క్యాన్సిల్ అయింది డిఎక్స్ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయింది. నేను ఏం చేస్తా ఈ పవర్ని సింపుల్ చేయడానికి పాజిటివ్లోకి కిందికి తీసుకొచ్చిన ఓకే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ 1/a మైనస్ 1/a బై దిస్ ప్లస్ b బై దిస్ సాల్వ్ చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ నేను సాల్వ్ చేశాను ఆల్రెడీ. పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే a ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1 I think just a second. A value is already solve చేశాను ఇక్కడ మీకు మైనస్ కామన్ క్యాన్సిల్ అయిందండి ఎట్లా క్యాన్సిల్ అవుతుంది చూద్దామా ఓకే ఫైనల్గా ఏ ఈజ్ వాట్ ఇక్కడ ఒక్కసారి సైన్ అనేది డౌట్ నాకు జస్ట్ సెకండ్ యు వి డాష్ మైనస్ ఓకే కరెక్టే ఒకవేళ సైన్ ఏమన్నా పాజిటివ్ నెగిటివ్ వస్తుందో చూడండి ఆన్సర్ బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అప్పుడు నాకు అది ఇంటిగ్రల్ ఆఫ్ 1/e పవర్ ఎక్స్ a బై దిస్ మైనస్ b బై డిఎక్స్ b బై 1 ప్లస్ e పవర్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలా ఉంది 1/x అంటే ఏంటిది నేను దీన్ని సారీ e పవర్ ఎక్స్ కదా పైకి తీసుకొస్తే e పవర్ -x అవుతుంది ఓకే దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e పవర్ -x బై -1 అంతే కదా e పవర్ -x బై -1 ఇది log ఆఫ్ 1 ప్లస్ e పవర్ x దెన్ అగైన్ e పవర్ x ఓకే దిస్ ఈజ్ నథింగ్ బట్ మై a వాల్యూ ఓకే నౌ b వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ ఏమన్నాను
u is equal to e power x, v is equal to e power minus x. b ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ ur dx బై వ్రాన్ స్క్రీన్ uv డాష్ మైనస్ vu డాష్. అయ్యో వ్రాన్ స్క్రీన్ ఎంత వచ్చింది గుర్తుపెట్టుకుంటే అయిపోయేది. ఎంత వచ్చిందండి వ్రాన్ స్క్రీన్ ఇక్కడ నాకు? -2 వచ్చింది కదా. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇందాక అది రాయండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి u అంటే ఎంత? e పవర్ x. r అంటే ఎంత? 2/1 ప్లస్ e పవర్ x బై -2 dx. దీన్ని ఏం చేస్తా? 1/2 పైకి తీసుకొస్తే 2/1 పైకి వస్తే 1/2 అవుతుంది అవునా? ఇంటూ 1/-2 ఇది క్యాన్సల్. ఏం మిగులుతుంది? మైనస్ కామన్ తీసేస్తా దీన్ని. e పవర్ x బై 1 ప్లస్ e పవర్ x dx. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొచ్చింది అని అంటే e పవర్ x బై 1 ప్లస్ e పవర్ x. బాగా చూడండి నాన్న, f డాష్ x బై f ఆఫ్ x, లాగ్ మాడ్ f ఆఫ్ x అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది దీన్ని f ఆఫ్ x అని తీసుకుంటే దీని డెరివేటివ్ ఇదే అవుతుంది కదా, e పవర్ x వస్తుంది. ఇది 0 అవుతుంది, ఇది e పవర్ x. అంటే f డాష్ x బై f ఆఫ్ x అంటే లాగ్ మాడ్ f ఆఫ్ x. ఆల్రెడీ మైనస్ ఉంది. లాగ్ మాడ్ f ఆఫ్ x 1 ప్లస్ e పవర్ x. దిస్ ఈజ్ మై b వాల్యూ. నౌ ఐ గాట్ a అండ్ b. Then write the solution. ఏంటిది? yp is equal to au plus bv. yp is equal to, what is our a? a is what? e power minus x. ఇది సైన్ చూసుకోండి. e power పైకి తీసుకొచ్చాను. e power minus x, ఓకే, మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ x. a u అంటే e పవర్ x, b అంటే ఇది మైనస్ ఉంది, మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ x ఇంటూ v అంటే e పవర్ మైనస్ x. ఓకే, e పవర్ x తోని చేయండి సింప్లిఫై, లేదా దేర్ఫోర్ సింప్లిఫై చేస్తే ఇది ఇక్కడ 1 వస్తుంది. కావాలంటే చేయండి. 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్. e పవర్ మైనస్ x ప్లస్ x e పవర్ 0 అంటే 1. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఓకే, ఇక్కడ e పవర్ x ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ x. Done. Minus e power minus x into log of 1 plus e power x. Okay, now I got yp. Therefore the general solution is y is equal to yc plus yp. వచ్చేసిందండి? క్లియర్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 12 అన్ని సాల్వ్ చేశాను. 11th వన్. మరి 11th వన్ ఆన్సర్ ఏంటి అనేది ఈ వీడియో కంప్లీట్గా చూసిన ప్రతి ఒక్కరు నాకు కమెంట్ చేయాలి. మీకు రాకపోతే కమెంట్స్ ఎక్కువ వస్తే అప్పుడు నేను ఎగ్జామ్ ముందు రోజైనా సాల్వ్ చేస్తాను. ఇట్స్ డామ్ ఈజీ. అదేంటి అని అంటే y డబల్ డాష్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. వెరీ సింపుల్. ఆల్జిబ్రాయిక్ ఉంది కాబట్టి మీరు సాల్వ్ చేస్తారు. ఆన్సర్ కంపల్సరీ నాకు కమెంట్ చేయండి బేట. ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఎక్కడైనా అర్థం కాకపోయినా మెన్షన్ చేయండి. అండ్ 1కి 2 సార్లు రివైండ్ చేసుకొని చూడండి. స్లోగా ఉన్న వాళ్ళు ఫాస్ట్ స్పీడ్ పెంచుకొని చూడండి. ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకొని చూడండి. బట్ బాగా అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లింక్స్ కింద ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.